ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త విషాదం. కూలిపోయిన బ్రిడ్జ్, 42 మంది కన్నుమూత. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓ డ్యామ్ కూలిపోవడంతో సుమారు 42 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అక్కడ అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఘోరాన్ని కెన్యాలో జరిగినట్టు తెలుస్తుంది. ఆఫ్రికా దేశమైన కెన్యాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటి కారణంగా అక్కడ ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో దేశంలోని పలు డ్యాములు, ప్రధాన డ్యాములు అయితే నదులు నిండిపోయి ఉధృతంగా ప్రవహించాయి. కొన్ని డ్యాములు నీటి ప్రవాహానికి తట్టుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో తాజాగా పశ్చిమ కెన్యాలోని రిఫ్ట్ వ్యాలీలోని కిజాబే డ్యామ్ నీటి ఉధృత ఎక్కువ అవడంతో తట్టుకోలేకపోయింది. దీంతో అందులోని నీరంతా ఒక్కసారిగా దిగువ గ్రామాలని పోటెత్తింది. ఒక్కసారిగా డ్యామ్ నీరులోని నీరు పొంగడంతో సుమారు 42 మంది ఈ నీటి ప్రవాహంలోని కొట్టుకుపోయి మరణించారు. ఈ విషయాన్ని నకురు కౌంటీ గవర్నర్ సుసాన్ కిహికా తెలిపారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.